వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడానికి నెల్లూరు జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని సంచలన వింత వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యల్లో ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పాపాలు చేస్తుందని, వాళ్ళ పాపాలు పండిపోతాయని, ఏదో ఒక రోజు వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని, ఈయన పాపాలు చేయడానికే అంటే దాడులు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాటికి బీజం వేస్తున్నారు, ఇది తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు, అది పండితే కనుక ప్రజలు బుద్ధి చెప్తారు అని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? వింతలు సంచలనాలు కలబోస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, మీ పాపాలు పండితే ఏమవుతుందని. ఇప్పుడు ఆయన చూశాడు కదా, దాని ఫలితం చూశాడు. పాపాలు పండితే ప్రజలు ఏ రకంగా ప్రతిస్పందిస్తారని. ఆయన బటన్లు నొక్కినప్పుడు డబ్బులు పడకపోయినా ప్రజలు నొక్కిన బటన్కి ఈయన ఎగిరి బయటపడ్డాడు. ఎగిరి ఎంతో దూరంలో పడ్డాడు అధికారంలోంచి, దిక్కులు తెలియట్లా. దాంతో ఆయన ఇటెల్లాలో తెలవక ప్రజల్లోకి వెళ్ళటం మర్చిపోయి జైలు లేపు లాగుతుంది ఆయన మనసు. మళ్ళీ జైలుకి వెళ్ళటం కూడా ఎట్లా వెళ్ళాడు? హెలికాప్టర్ వేసుకెళ్ళాడు. అవును, హెలికాప్టర్. ఆయనకి డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వని కాదు. రాష్ట్రంలో ప్రతి ఓటర్కి 4 లక్షలు 5 లక్షలు క్యాష్ ఇవ్వగలిగినంత డబ్బు ఉంది ఆయన దగ్గర. నిన్న ఎవరో చెబుతున్నారు 45 లక్షలు 50 లక్షలు అయింది హెలికాప్టర్. కానీ ఆయనకి పెద్ద విషయమేం కాదు. 45-50 లక్షలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో ఆడాడు. ఇప్పుడు ప్రభుత్వంలో లేడు కాబట్టి సొంత ట్రెజరీ నుంచి డ్రా చేస్తాడు. ఏముంది దానికి? ఆయనకి నిన్న అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు కూడా మీరు అన్నట్టు విచిత్రంగానే ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కీర్తిస్తున్నాడు. కీర్తించడంలో అసలు ఇట్లాంటి మహానుభావుడు ఎవరు లేరు అని. 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించారన్నాడు. ఈసారి ఎందుకు ఆశీర్వదించలేదు? నిన్న ఈ రకమైనటువంటి ఇన్నాళ్ళు భయపెట్టి బతికాడు. దానికి కూడా తెగిచ్చారు జనం. తాడోపేడో తెలుసుకోవటానికి గొడ్డల్లో నరికినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ప్రజా వ్యతిరేకత వల్ల మేము ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం వల్లే ఓడిపోయాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీల వల్ల వాళ్ళు ఆ కాస్తో అటువైపు నెగ్గి తలొగ్గి దానివల్ల మేము ఓడిపోయాం తప్పితే ప్రజా వ్యతిరేకత వల్ల అయితే కాదని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే సూత్రం 2019లో ఆయన గెలిచినప్పుడు కూడా అదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశాడు, కానీ నువ్వు ఏదంటే అది చేస్తానన్నావు. మద్యపానమే తీసుకున్నావు, సింపుల్. నీకు మద్యపానం నిషేధం చేస్తానికి పెట్టుబడి ఏం అక్కర్లేదుగా గవర్నమెంట్కి. నువ్వేం పోలవరం ప్రాజెక్ట్ లాగా పెట్టుబడి కట్టక్కర్లా. ఒక్క మాట అంటే చాలు మద్యపానం నిషేధం అని అయిపోయేది కదా. మరి అది చేయలేదు, సిపిఎస్ చేయలేదు, ఏ హామీ నువ్వు నెరవేర్చలేకపోయావు. తర్వాత కరెంటు బిల్లు బాదుడే అన్నావు. ఎంత బాగా రాగం తీస్తుంటే నువ్వు పెంచవు అనుకున్నారు, నువ్వు బాధవు అనుకున్నారు. నువ్వు 9 సార్లు బాధావు. 9 సార్లు బాధితే మరి వాళ్ళ కోపం రాదా? వాళ్ళకి బీపీ పెరగదా? అందుకే తను కూడా ఓడిపోయాడు. కాబట్టి తను అక్కడ ఏదైతే చెబుతున్నాడో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఎట్లా అంటే, తను పాపం పండబట్టే ప్రజలు నాయన నువ్వు కూర్చోమన్నారు. నువ్వు 5 సంవత్సరాలు కనుక ప్రజలకి మేలే చేస్తే మళ్ళీ ఖచ్చితంగా నిన్ను ఎన్నుకునేవాళ్ళు. నువ్వేం ముసలాడు కాదు, నీ వయసు అయిపోలా, నీకు ఇంకా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని వచ్చావు. కానీ అది మర్చిపోయి నువ్వు ప్రజలనే నువ్వు శత్రువులుగా టార్గెట్ చేసావు. ఇప్పుడు ప్రజలు మాత్రం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు కూడా ఇక వెళ్ళటానికి తప్పించుకోవడానికి దావలేదు, నిన్ను పేల్చితే తప్ప. కాబట్టి వాళ్ళు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లోనే నీకు ఈ కార్యక్రమం జరిగింది, అంతే కదా. ఆయన అన్ని కార్యక్రమం అంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిందటిసారి 2019లో అలివి కాని హామీలు ఇచ్చి అమలు చేయలేక దాన్ని ప్రజల మీద వ్యతిరేకంగా వాళ్ళని విరోధులుగా భావించి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. ఆయన చేసిందంతా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. ప్రజా వేదికను కోల్చడం ఎట్లా చేశాడో అక్కడి నుంచి అన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళాడు. ప్రజలతో మమేకమైన పరిస్థితి లేదు. దాంతో ఈయన బట్టలు నొక్కితే డబ్బులు పడలేదు. అదే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చెప్పాడు, మేము అంతకుముందు బట్టలు నొక్కాం కానీ డబ్బులు వేయలేకపోయాము. ఎన్నికలు అప్పుడు కోడ్ వచ్చిన తర్వాత నాకు పర్మిషన్ ఉండి ఇప్పుడు నేను డబ్బులు తెచ్చుకున్నాను 14,000 కోట్లు, వాటిని పంపిణీ చేస్తానన్నాడు. ఇప్పుడు చేయడానికి వీల్లేదు, ఎన్నికలు ఆల్రెడీ కోడ్ వచ్చేసింది, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఎట్లాగూ 2 రోజుల్లో ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు పెట్టుకోమన్నారు. అసలు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అటు ఊసెత్తలా. ఆ 14,000 వాళ్ళకి కావాల్సిన అస్మదీల కాంట్రాక్టర్లకి పే చేసేసుకున్నాడు. అలాంటి వ్యక్తి నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి సద్గుణశీలుడు ఎవరు ఉండరు, మా పిన్నెల్లి
కృష్ణారెడ్డి. ఆయన అందరికీ ఇదే బిరుదులు ఇస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి గారు కూడా అదే ఇచ్చాడు. కానీ సిబిఐ అయితే చిన్నపిల్లాడు, ఆ చిన్నపిల్లాడు ఇంట్లో అసలు చాలా అమాయకుడు, ఆయన్ని ఇలా టార్గెట్ చేస్తున్నారని చెప్పాడు. కానీ ఆయన్ని సిబిఐ వాళ్ళు మరి 8వ ముద్దాయిగా పెట్టారు. మరి ఈయన వెళ్ళి సిబిఐతో ఆ మాట ఏదో అక్కడ చెప్పొచ్చు కదా, అక్కడికి వెళ్ళి చెప్పట్లా, ప్రజల ముందు చెబుతున్నావు. నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పి అది తీయించవచ్చు. నువ్వు మాజీ ముఖ్యమంత్రికి వాళ్ళకి కూడా నీకు ఒక ప్రోటోకాల్ ఉంది, వెళ్తే నీకు వాళ్ళు ఆడియన్స్ ఇస్తారు. ఆ కేసుకు సంబంధించి నేను కొన్ని కొత్త విషయాలు చెప్పదలుచుకున్నాను, మీరు అది నోట్ చేసుకుని మా వాడిని 8వ ముద్దాయిగా తీసేయమని అడగొచ్చు. అది చేయట్లేదు. తర్వాత ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడికి ఎస్సీలకి ఓట్లు వేయనివ్వటం లేదని ఎస్పీకి ఫోన్ చేస్తే ఎస్పీ ఎత్తలేదు, కాబట్టి మావాడే వెళ్ళిపోయాడు, దూసుకుని వెళ్ళిపోయి అన్యాయాన్ని ఆపబోయాడు అని దీంట్లోనే బాక్స్ పగలగొట్టాడు, ఈవీఎం బాక్స్ అంటున్నాడు. అదైతే ఒప్పుకుంటున్నాడు, ఈవీఎం పగలగొట్టాడు. కోర్టు వారు కూడా మా వాడు చేసింది అదొక నేరంగా పరిగణించలేదు, ఎందుకంటే ఒక అన్యాయాన్ని ఆపటానికి వెళ్ళి ఈ పని చేశాడు కాబట్టి బెయిల్ ఇచ్చేశారంట. ఇదంతా కొత్త రాజ్యాంగం. ఇప్పుడు ఎందుకనే తర్వాత విషయం. ఇప్పుడు బెయిల్ ఇవ్వటంలో ఈవీఎం అయితే పగిలింది, అందులో సందేహం లేదు. ఈవీఎం పగలగొట్టడం అనేది 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి తగునా? అసలు మామూలు ఓటరే వెళ్ళి పగలగొట్టడు, అది చట్ట విరుద్ధం అని తెలుసు, అది నేరం అని తెలుసు. 4 సార్లు గెలిచిన ఆయనకి తెలీదా? తర్వాత అసలు స్వయంగా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడికి ఆర్ఓలు అందరూ కూడా రిటర్నింగ్ అధికారులు, అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళంతా వణుకుతున్నారు ఈయన చూసి. అంటే గత చరిత్ర ఏంటి, ఇతను వెళ్ళాడు అంటే వెనకాల మంది మార్బలం అందరితో కలిసి వెళ్ళాడు. అసలు అక్కడ గొడ్డళ్లతో నరికిన పాల్వాయి గేట్ దగ్గర ఈయన అన్యాయం అంటున్నాడు. ఆర్ఓలు నరికారా? రిటర్నింగ్ ఆఫీసర్లు తెలుగుదేశం ఆ లేడీని కూడా ఇట్లా పెట్టి నరికేశారు. ఆమె ఇంకా కూడా పోలింగ్ కేంద్రంలోనే కూర్చుంది, ఎందుకంటే రిగ్గింగ్ చేయడానికి దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇది కనుక వదిలిపెట్టి వెళ్తే రిగ్గింగ్ చేస్తారని అంత మొండిగా ఉన్న విషయం అందరూ చూశారు. ఇప్పుడు దాని మూలాన ఏం జరిగింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యం కనుక చూసిన తర్వాత రాష్ట్రంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, అమ్మో వీళ్ళ ఇది తగ్గలేదు, ఇదే దౌర్జన్యాలు అంతా కూడా చేస్తున్నారు, ఎలక్షన్ రోజు కూడా చేశారు, ఇక ఇట్లాంటి పార్టీకి వేయకూడదు. తర్వాత అమ్మాయికి తల నరికేసినా కూడా ఇట్లా విచ్చుకుపోయింది నుదురు, కానీ ఆ అమ్మాయి తగ్గల. నేను ఎట్టి పరిస్థితుల్లో ఉంటాం, ఇప్పుడు బయటకు వెళ్తే నా మీద కేసు పెడతారని అమ్మాయి చెబుతుంది. గతంలో కూడా ఇట్లాగే చేశారు వీళ్ళు, మేము దెబ్బలు తిన్నా నరికినా కూడా ఇప్పుడు కనుక నేను బయటకు వెళ్తే కేసులో నేను ఇరుక్కుంటా, కాబట్టి నేను ఇక్కడే ఉండి నా నిర్వహణ ఏదో నేను మెయింటైన్ ఇది చేసుకుంటాను, నా డ్యూటీ యాజ్ ఏ తెలుగుదేశం ఏజెంట్గా అని చెప్పింది. ఇవన్నీ కూడా ప్రసారం అయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కీర్తిస్తే జనం ఈయన్నేమనుకుంటారని కూడా ఆయనకి ఏమీ అర్థం కావట్లా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇంతకుముందు అంబటి రాంబాబు గారు ఇదే పిన్నెల్లి విషయంలో ఈవీఎం పగలగొట్టారన్న విషయంలో అందులో పాముందని పగలగొట్టాడు, అంతేగాని ఏదో చేయడానికి రిగ్గింగ్ చేయడానికి పగలగొట్టలేదని అయితే ఆయన ఒక స్టోరీ చెప్పారు. అవును, అట్లాగే చెప్పారు. అసలు వీడియోనే మార్ఫింగ్ వీడియో అని కూడా చెప్పారు. ఇన్ని రకాల మాటలు మారుస్తుంటే ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళని. ఇప్పుడు ఒకసారి నువ్వు నాకు అధికారం స్టోరీ చెప్పారు, కిందసారి నన్ను అధికారం ఒక్కసారి ఇవ్వండి, ఇక నేను మీకు ఎన్ని మార్పులు చేస్తానో మొత్తం స్వర్గం సృష్టిస్తాను. మరి 5 సంవత్సరాలు పూర్తిగా ఇచ్చారు, నువ్వేమి స్వర్గం సృష్టించలేకపోయావు. కాబట్టే ఇక నిన్ను నమ్మకూడదు. నీ దగ్గర ఎంత విద్రోహ చర్యలు ఉన్నాయో కూడా, నీలో ఉన్న రాక్షసత్వాన్ని కూడా వాళ్ళు చూశారు. అన్ని కుటుంబాల మీద కూడా మీరు ఈ వర్గం ఫస్ట్ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాడు అనుకున్నారు. ఒక సామాజిక వర్గాన్ని కాదు, ఏ సామాజిక వర్గాన్ని వదలడనేది నిర్ణయం అయిపోయిన తర్వాత ఇక బటన్ నొక్కే కార్యక్రమం 5 ఏళ్ళకి తప్ప మధ్యలో రాదు కదా ఎలక్షన్ అనేది. 5 ఏళ్ళు వాళ్ళు ఓర్పు పట్టి నీకు ఈ రకమైన తీర్పిచ్చారు. నిన్న నువ్వు ఆ జైలు దగ్గర నుంచి మాట్లాడే మాటలు కూడా జనం నవ్వుతున్నారు. నువ్వు చేసిన పనులన్నీ చెప్పినట్టుగా ఉంది, కానీ నువ్వు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టుగా లేదు. నువ్వు ఈ 5 సంవత్సరాల నుంచి ఏమేమి పనులు చేశావో అది ఆయన తెలుసుకోవట్లేదు. ఆ ఫలితమే నేను ఇవాళ అనుభవిస్తున్నాను, ఆయనకి ఏదో పండుతి శిశుపాలుడు అని ఈ కథలన్నీ చెబుతున్నాడు. నీ పండింది ఫస్ట్, ఇంకా 5 ఏళ్ళకి ఆయనది పండితే పండుతుందేమో. ఆయన చేస్తే, ఆయన చేయలేదు కదా, ఇంకా మొదలట్లేదు కదా. నువ్వు చెప్పావు కాబట్టి నీతి శతకం ఆయన అది చదువుకుంటాడు, చేయడు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కూడా ఆయన ఉంటాడు అధికారంలో. ఇప్పుడు నీకైతే ఇప్పుడు ఓటర్లు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళు జీవితకాలంలో ఎవడో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోట్లేరు. ఈ 40% ఆయన చెబుతున్నాడు కదా వేశారని. ఎందుకు వేశారంటే నువ్వు పెట్టిన
ఈ వాలంటీర్ల ఫోర్సు భయం వల్ల, తర్వాత మళ్ళీ కనుక నువ్వు గెలుస్తావేమో, ఈ పోలింగ్ బూతుల్లో ఓట్లు పడపోతే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అన్న భయానికి వేశారు. అదే మొన్న నువ్వు పులివెందులు వెళ్ళి నువ్వు కూర్చోలేకపోయావు కదా నీ సొంత ఊళ్ళో. ఇవాళ కనుక ఎలక్షన్ జరిగితే నేను గ్యారెంటీగా చెబుతా, పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు. ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడేముంది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత లోక్సభకి ఇంకా ఓట్లు రాలా. సేమ్ ఎవరైనా కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీ బలం అనేది. ఇప్పుడు రాక నువ్వు పులివెందులు పులి అనుకున్నారు, ఇది పులివెందుల పులి కాదు, ఇది పులివెందుల పిల్లి అని తెలిసిన తర్వాత ఇంకెవడు చంపుతాడు? అదే జరిగింది ఇప్పుడు. కనీసం ఆ 11 వచ్చినది కూడా ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తాడు, 175కి 175 గెలుస్తాను డంకా బజే అని చెప్పాడు కదా. అసలు దేశమే నివ్వెరపోయే ఫలితాలు వస్తాయని ఆ బిగింపుతో భయపడి కొందరు ఉంటారు కదా, వాళ్ళు వేశారు. ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే ఆ 11లో కూడా ఏ ఒక్కటి కూడా రాదు. ఇక అంతే. ఒక్కసారి అతనికి కాళ్ళు లేవు అని తెలిసిన తర్వాత ఎవరు కూడా భయపడరు. మీకు జగ్గైపేట తెలుసా? తెలుసండి. అక్కడ గుట్ట ఉంటుంది, విజయవాడ హైవే పక్కన కొంగరమల్లయ్య గట్టు అంటారు దాన్ని. కొండ కుడి చేతేపున ఉంటుంది. పూర్వకాలంలో ఎడ్ల బళ్ళ మీదే కదా ట్రాన్స్పోర్ట్ అంతా జరిగేది. అప్పుడు కూడా ఇదే రోడ్డు, కాకపోతే అది మామూలు డొంక రోడ్డు లాంటిది. అక్కడ ఒక అతను ఉండేవాడంటే కాళ్ళు లేవు అతనికి. పైనుంచి అరిచేవాడు కింద బళ్ళాళ్ళని, రే పైకి రండి అని, అది నాకు ఇది కట్టాలి, నా మామూలు నాకు ఇస్తే కానీ వెళ్ళలేమనని. అరిచేది మాత్రం నోరు చాలా పెద్దది, కాళ్ళు లేవు. లేస్తే మనిషిని కాదన్నట్టు అంటే అందరూ భయపడి ఇల్లు సమర్పించుకొస్తున్నారు. దాన్ని ఏమంటారు, కప్పం కడతా వచ్చారు. తర్వాత వీళ్ళకి తెలిసింది వీడికి కాళ్ళు లేవు అని. కాళ్ళు లేవని తెలిసిన తర్వాత కూడా అరుస్తుంటే వెళ్ళి మనుషులు ఇరగదీశారు, ఉండ కాళ్ళని కూడా తీశారు. అట్లాగే అవి పని చేయని కాళ్ళైనా అప్పుడు దాకా ఉన్నాయి, అప్పుడు అవి కూడా తీశారు. నువ్వు ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని ఇట్లా భయపెట్టి బతికావా అని. అట్లాగే ఈయన కూడా అధికారంలో కంటిన్యూషన్గా ఉండి 175 సీట్లు వస్తుందన్న ఇది మాట్లాడుతుంటే ధీమాగా నిజమనేమో, లేకపోతే ఎందుకు చెబుతాడు అనుకున్నారు. ఇప్పుడు ఇది లేదు. తర్వాత ఇంకోటి, ఆయన జనం దగ్గరికి వెళ్తే నీకు పద్ధతిగా ఉండేది. ఒక నేరం చేసి ప్రజలను అక్కడ భయోత్పాతం సృష్టించిన వ్యక్తిని నువ్వు వెళ్ళి సమర్థిస్తున్నావు అంటే నీ పార్టీ విధానాల్లో కానీ నీ వ్యక్తిగత ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ మార్పు లేదనేది నిన్నటితో తేలింది. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఓటమికి కూడా ఇప్పుడు నుంచే పునాదులు వేసుకుంటున్నావు ఆయన గ్రహించుకోవాలి. ఫస్ట్ ఎవరికో నువ్వు సలహా చెప్పక్కర్లా, ఇప్పుడు నువ్వు లేచి నిలబడు, అప్పుడు నీకే అర్థం అవుతుంది. ఇవాళ రాజ్యసభ మెంబర్స్ కూడా వెళ్ళిపోతారు, ఉండరని వాళ్ళకి చెప్తున్నారు. తర్వాత ఈ 10 మంది కూడా ఉండరు. ఈయనకి రాజకీయాలు నేను చెప్పేసాడుగా పోతే పొండి అని. నీకు అంత అసహనంగా ఉన్నప్పుడు ఎంత ఓర్పు నేర్పుంటే, నా తల్లి నేనే పార్టీ మొదలెట్టా అన్నావు, మరి నీ తల్లిని కూడా ఇవాళ పార్టీలో లేకుండా చేసావు కదా. నీకు ఎవరితోనూ పొసకదు, నీకు ఒక్కడికే ఉండాలి నీకు. తర్వాత నువ్వు వచ్చింది కూడా అసలు పని మర్చిపోయావు. నువ్వు పేదలకి ప్రజలకి హెల్ప్ చేస్తావని కానీ మామూలుగా ప్రజలకు సేవ చేస్తాను, నువ్వు సంపాదన మీద పడ్డావు. ప్రతిదీ నీకు సంపాదనే. జనం అందరూ ఎటుపోయినా పర్వాలేదు, ఇసుక ఒక్క నిర్ణయం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా అతలకుతలం అయిపోయింది. నిర్మాణ రంగం దెబ్బతినిపోయింది, అందరూ వలస బాటలు పట్టారు. ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారు, దానికి ఏం చెబుతావు నువ్వు? అది మంచిదే చెడో చెప్పు. ఇప్పుడు నువ్వు నిన్నటి రాక కార్పొరేట్ కంపెనీలకు ఇసుక ఇవ్వటం ఏంటి? అది ప్రకృతి సంపద, ప్రతి ఊళ్ళోనూ హక్కుగా తీసుకెళ్లారు ఇంతకుముందు. ఇప్పుడైనా కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. నువ్వు ఒక్కొక్క ట్రాక్టర్కి 4-5 వేల రూపాయలు, టిప్పర్ అయితే పెద్దది 40,000 50,000 పెట్టి ఎవడు కొనగలుగుతాడు? మరి నువ్వు ఇంత దోపిడీ చేస్తే జేపీ వెంచర్స్ అని వాళ్ళని తీసుకొచ్చి దాన్ని అంతా ఛానలైజ్ చేశాడు. ప్రతి ఆదాయం అక్కడ టిప్పర్ బయలుదేరిందంటే డబ్బు ఇక్కడ పడిపోవాలి. ఎవరికి? ఆయన వ్యక్తిగతంగా. ఈ రకమైన పనులు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి గురించి హెచ్చరికలు చేస్తుంటే నవ్వుకుంటున్నారు. ముందు నీవు ఎట్లా నిలబడతావో నువ్వు చూసుకో. సో ఓవరాల్గా నిన్న ఆయన మాట్లాడింది మనం చూసుకుంటే కనుక వాళ్ళని వాళ్ళు అంటే అతన్ని సమర్థించుకోవడానికి చూపించుకున్నట్టుగా ఉంది. తను 5 ఏళ్ల నుంచి ఏం చేశాడో దాని ప్రతిఫలం శిశుపాలుడి తప్పులన్నీ ఎట్లా పండినయో ఆ పండిన ఫలితం ఏ రూపంగా వచ్చిందని తను అద్దంలో చూపించుకున్నట్టుగా ఉంది తప్ప అతను రాబోయే 5 ఏళ్ల గురించి చెప్తున్నా ఇది కనపడతలా. అయినా నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు ఇప్పుడే నెక్స్ట్ 5 ఏళ్లలో? నువ్వు జోషుడుగా? అసలు వాళ్ళు పని ప్రారంభమే పెట్టలేదు. అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన వివిధ శాఖల నుంచి అనుమతులు, సహాయాలు, ప్రాజెక్టుల గురించి వెళ్ళాడు ఆయన. నీలాగా జైలు చుట్టూతో తిరగట్లేదుగా ఆయన. జైలు చుట్టూతో నువ్వేంటంటే ఇక జైలు పక్షిలాగా నీకు అక్కడక్కడ తిరగటం అలవాటు పడ్డాడు. అది